ఇవాళ తెలంగాణ మంత్రుల కీలక సమావేశం. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. ప్రధాని మోదీ నిర్మలాకు ధన్యవాదాలు తెలిపిన సభ. జీఎస్టీ అమలు గేమ్ చేంజర్ గా మారింది. సంస్కరణలంటే మందులాటంటున్న ఏపీ సీఎం. ఏపీ తరపున జీఎస్టీ 2.0కు మద్దతిస్తున్నాం. సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న పవన్. పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేసే అధికారం ఎవరిచ్చారు? సీఎం చంద్రబాబుకు ప్రశ్నలు సంధించిన జగన్. నేపాల్ ప్రధానితో ఫోన్లో మాట్లాడిన మోదీ. శాంతి, స్థిరత్వం, పునరుద్ధరణకు అండగా ఉంటామన్న ప్రధాని. ఓటర్లను తొలగించేందుకు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారన్న రాహుల్. ఆన్లైన్లో ఓటర్ల డిలీట్ సాధ్యం కాదన్న సీఈసీ. దమ్ముంటే జూబ్లీ హిల్స్ లో గెలవండి. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్. అసెంబ్లీలో లాబీలో మార్షల్స్ ఓవర్ యాక్షన్. సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్న లోకేష్. ప్రైవేటీకరణకు పీపీపీ ముసుగు తొడిగారు. కూటమి సర్కార్పై విడుదల రజనీ విమర్శలు. ప్రజలకు మేలు చేసేందుకే జీఎస్టీ సంస్కరణలు. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ మీటింగ్. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత. కొండాపురం వద్ద పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. బ్రిటన్ హై కమిషన్ కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. నాపై వస్తోన్న దుష్ప్రచారం నమ్మొద్దు. తెలంగాణ ప్రజలకు కోమటిరెడ్డి విజ్ఞప్తి. లిక్కర్ కేసులో సిట్ కమిటీకి మిథున్ రెడ్డి. 2 రోజులు విచారించనున్న అధికారులు. సుక్మా జిల్లాలో ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి. ఏపీలో ప్రధాన ఆలయాలకు చైర్మన్ల సమాయకం. ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం. దేశ సేవ కోసం సైన్యంలో చేరాలి. పౌరులకు సీడీఎస్ అనిల్ చౌహాన్ సూచన. క్రెడిట్ కార్డ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. రెంట్ పేమెంట్స్ ఆపేసిన ఫిన్టెక్. ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలపై వైసీపీ వర్సెస్ టీడీపీ. మండలిలో ఆనం, బొత్స మధ్య మాటల యుద్ధం. ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవైనా గడ్డిపోసే. ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. మండలిలో బలం ఉంది, సమస్యలపై మాట్లాడండి. వైసీపీ నేతలకు జగన్ సూచన. ఉత్తరాఖండ్ కొండ చర్యలు బీభత్సం. త్రుటిలో తప్పించుకున్న ఎంపీ అనిల్ బలూని.